వైసీపీ తరఫున దర్శిలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, టీడీపీ తరఫున గొట్టిపల్లి లక్ష్మి పోటీ చేస్తారు. ఎవరు చేస్తారు? బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి 100% గెలుస్తాడు. ఆయన ఈ గత 10 ఏళ్ళ నుంచి దర్శి కోసం పాటుపడుతున్నాడు. వాళ్ళ అమ్మగారు బూచేపల్లి వెంకాయమ్మ గారు జెడ్పీ చైర్మన్గా ఉండి 5 ఏళ్ళ నుంచి బాగా కష్టపడుతున్నారు. దర్శిలో 100% బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మినిమం 50,000 మెజార్టీతో గెలుస్తాడు. ఆయన ఈ 10 ఏళ్ళ నుంచి ఇక్కడ లోకల్ స్థానికుడు. ఆల్రెడీ వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యేగా గెలిచినాడు, ఈయన ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచినారు. ఈయన రాజకీయంలో సమర్థవంతుడు, అందువల్ల ఈ లోకల్గా నాయకుడు కాబట్టి దర్శి కొత్త అహర్నిశలు కష్టపడుతుంటాడు. సీఎం జగన్మోహన్ రెడ్డి. ఎన్ని కూటమిలో వచ్చినా కలిసి వచ్చినా రాబందులు ఎన్ని ఒకటైనా కానీ తుఫానికి కొట్టకపోవాల్సిందే, గాలికి ఫ్యాన్ గాలికి. అది ఈయన పరిపాలన వచ్చేసి సూపర్గా ఉంది. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రతి ఒక్కరికి అమ్మఒడి కానీ 45 సంవత్సరాలకి వాళ్ళకి కానీ, మరలా వచ్చేసి స్కూళ్ళు కానీ మొత్తం బాగా చేసినాడు. ఈయన పరిపాలన బాగుంది. 100% గెలుస్తాడు. ముసలి వాళ్ళకి వచ్చేసి ఒక కొడుకు మాదిరి, పెద్ద కొడుకు మాదిరి బాగా సహాయపడుతున్నాడు. వాలంటీర్లు ఇప్పుడు ఒక సచివాలయాలు వచ్చేసి 150,000 ఉద్యోగాలు ఇచ్చినాడు ప్రతి ఒక్కరికి. అసలు ఆఫీసుల దగ్గరకు పోకుండా ప్రతి ఒక్కరికి మన ఇంటి దగ్గరకే వచ్చి పరిపాలన చేయించే విధంగా చేస్తున్నాడు. గరగర తిరుగుతుంది ఫ్యాను. ఈసారి 175కి 150 సీట్లతో గ్యారంటీగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు. దర్శిలో వైసీపీ తరఫున బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, టీడీపీ తరఫున గొట్టిపాటి లక్ష్మి గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎవరు గెలిస్తే బాగుంటే ఎవరు గెలిచే అవకాశం ఉంది అంటారు? బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గెలుస్తాడు వైసీపీకి. ఎందుకంటే ఆయన నేమ్ పేరుంది, ఆయన అన్నదాత ప్రభువు, అందుకని పేరుంది కాబట్టి ఆయన ఖచ్చితంగా 100% గెలుస్తాడు. జగన్మోహన్ రెడ్డి సీఎం. అది సమస్య ఉందని వెళ్తే చేస్తారా? చేస్తాడు, గ్యారెంటీ చేస్తాడు. ఆయన మాట తీరు కానీ పని తీరు కానీ ఎలా ఉంటుంది? బాగా మాట్లాడతాడు, బాగా నిదానంగా మాట్లాడతాడు. కోపడే మనిషి కాదు. బాగా పని ఎవరు కావాలన్నా ఏ పని కావాలన్నా చేసి పెడుతుంటాడు. సీఎం జగన్మోహన్ రెడ్డి సీఎం 99%. వీళ్ళు ఎంతమంది అడ్డు తిరిగినా కానీ ఆయనే వచ్చేది. ఇప్పుడు జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి వస్తున్నారు. వాళ్ళందరూ కూడా కుమ్మక్కయ్యి ఓట్లు జీలగొట్టడానికి చేస్తున్నారు. ఎన్ని ఓట్లు జీలగొట్టినా కానీ జగన్మోహన్ రెడ్డి సీఎం. దర్శిలో వైసీపీ తరఫున బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, టీడీపీ తరఫున గొట్టిపాటి లక్ష్మి గారు పోటీ చేస్తారు. ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది అంటారు? బూచేపల్లి గెలుస్తారు. ఎందుకని సార్? ఆయన ఇక్కడ స్థానికంగా గత 20 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లతోటి, పబ్లిక్ తోటి మంచి అటాచ్మెంట్ ఉంది. సో అందువల్ల ఆయన గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అది ఆయన మాడితేరు కానీ పని కానీ ఎలా ఉంటుంది? బాగుంటుంది. ఇప్పుడు ఎదుటి వ్యక్తిని మెప్పించగలిగేటటువంటి విధానం అతని దగ్గర ఉంది, అతను వాళ్ళ కుటుంబం దగ్గర ఉంది. సార్, సమస్య ఉందని చెప్పి వెళ్తే బూచేపల్లి కుటుంబం దగ్గరికి సమస్య ఎలా చేస్తారు? మనం అనుకున్న దానికంటే కూడా ఇప్పుడు సపోజ్ ఒక పని ఉంది, దానికి ఒక సొల్యూషన్ ప్రకారం ఒక 5-6 వేలు ఖర్చు అవుతుంది అనుకుందాం. ఆయన ఏం చేస్తాడు? నేను పంపించమంటారా వర్కర్ని, అది బాగు చేయించమంటారా, లేకపోతే ఒక 10,000 తీసుకెళ్ళి మీరు చేయించుకుంటారా అనేటటువంటి విధానంలో ఆయన మాట తీరు కానీ, పబ్లిక్తో ఉన్న అటాచ్మెంట్ కానీ సామరస్యంగా, సౌమ్యంగా ఉంటుంది.